అందరికీ నమస్కారము. నేను పామూరు మండల పార్టీ అధ్యక్షుడిని గంగసాని హుస్సేన్ రెడ్డిని. నిన్న మా ఎమ్మెల్యే బుర్రా మోహన్ యాదవ్ గారిని సీఎం ఆఫీస్కి పిలిపించి నీకు సీట్ ఇవ్వట్లేదని చెప్పారు. ఇన్నిటి విషయం తెలుసుకొని కూడా మా పార్టీ శ్రేణులంతా కూడా చాలా బాధగా రాత్రంతా కూడా మా ఆఫీస్కి వచ్చి అన్న మనకు చాలా బాధగా ఉంది, మనకు జగనన్న ఎవరో స్వార్థపరులు చెప్పిన మాటలని మనకు అన్యాయం చేశారు మన మధుసూదన్ యాదవ్ గారికి. ఆయన బీసీ వ్యక్తి, అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి, అందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడే వ్యక్తి. అన్నని పిలిస్తే చాలా ఆయన్ని మనం సార్ అనమలేదు. అలాంటి వ్యక్తిని ఈరోజు దద్దర నారాయణ వ్యక్తికి అనౌన్స్ చేశారు. ఆయనకి ఈయనకి ఏ విధంగా వాళ్ళు కంపేర్ చేశారు అని మా అందరి తరఫున నేను అడుగుతున్నాను. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను. 2014లో ఇదే విధంగా కాశిరెడ్డి గారు పనిచేస్తే మీరు కొంతమంది స్వార్థపరులను జగనన్న గారు తీసుకెళ్ళి ఆ రోజు ఆయన సీట్ లేకుండా చేస్తే ఆ రోజు ఇచ్చిన ఎమ్మెల్యే ఓడిపోవడం జరిగింది. ఈ రేపు కూడా జరగబోయేది అదే టీము ఈరోజు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎన్నికలు తిరిగి బుర్రా మోహన్ యాదవ్ సీట్ లేకుండా చేశారు. ఆ అగ్రకుర్ణాల వాళ్ళు మాకు తెలుసు, వాళ్ళు పై వేర్లు చేసే తప్పితే వాళ్ళల్లో ఆయన ఎన్నికెడుతున్నాళ్ళు ఒక్కరు కూడా ఒక బూత్ ఇన్ఛార్జ్ చేసి ఒక 4 ఓట్లు సంపాదించే వ్యక్తులు కాదు. అలాంటి వ్యక్తులు మాట్లాడి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు జగనన్న గారు తీసుకుపోయి బుర్రా మోహన్ యాదవ్ గారు సీట్ లేకుండా చేయించినందుకు కూడా మా మండల పార్టీ పామూరు మండల పార్టీ ఎంపీటీసీలు 18, 21 సర్పంచులు, మండల 24 కన్వీనర్లు, అలాగే ఉప సర్పంచులు అందరం కూడా మూకుమ్మడిగా ఈరోజు రాజీనామా సమర్పిస్తున్నాం. ఎందుకంటే బుర్రా మధుసూదన్ యాదవ్ గారికి టికెట్లు ఇస్తే మేము గెలిపించుకొని వస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మేము సవినీయంగా తెలియజేస్తున్నాము. ఈ సీటు కానీ మారకపోతే ఖచ్చితంగా అది ఓడిపోతుంది కూడా. 175 సీట్లు మొదటగా ఓడిపోయింది కనిగిరి సీట్ అని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మేమందరం కూడా కష్టపడి పనిచేసాము. 2014లో మేము ప్రతిపక్షంలో 5 సంవత్సరాల్లో మా మీద, మా జెడ్పీటీసీ మీద, మా మిస్సెస్ మీద, అందరి మీద SC ST కేసులు, నార్మల్ కేసులు బనాయిస్తే ఆ రోజు ఏ జిల్లా నాయకుడు మా